హరే కృష్ణ. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పాండవ నిర్జల్ ఏకాదశి రానే వచ్చింది. మనం చూసినట్టయితే ఏకాదశికి అంత మహత్యం ఎందుకు అంటే, మనము గనక ఏకాదశి వ్రతం ఉంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్య ఫలం అనేది మనకి లభించడం జరుగుతుంది. మనం తెలిసి తెలియక ఏ ఏకాదశి మనం ఉన్నా లేకున్నా ఈ పాండవ నిర్జల్ ఏకాదశి కనుక ఉన్నట్టయితే మనకి 23 ఏకాదశిలో చేయని ఫలితం కూడా ఈ ఏకాదశి రోజు మనకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. మృగోదర భీముడికి ఒక పేరండి. భీముడు ఏకాదశి వ్రతం ఉండలేడు. ఏకాదశి వ్రతం కనుక ఉన్నట్టయితే ద్వాదశికి తను శరీరం వదిలిపెట్టేస్తా, కృష్ణ నాకు దయచేసి ఏమన్నా వినాయింపు ఇవ్వండి అని అడగడంతో కృష్ణ చెప్పాడు, నువ్వు ఏకాదశి కనుక ఉన్నట్టయితే నీకు 23 ఏకాదశిల ఫలితాన్ని కూడా ఈ యొక్క ఏకాదశి తోటి మీకు లభించడం జరుగుతుందని చెప్పడంతో భీముడు అంటే వాడు కూడా ఏకాదశి పాటించాడండి. ఈ ఏకాదశి రోజు మనం కూడా ఎంత వీలైతే అంత ఎక్కువ మనం ఆధ్యాత్మిక చింతనతోటి మనము చేతన అనేది మనం అక్కడ పెట్టే ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే ఈ రోజు గనక అంటే పాండవ నిర్జల్ ఏకాదశి రోజు గనక ఒక్క మాల జపం చేస్తే 1000 రెట్ల మాల జపం చేసిన ఫలితం అనేది మనకి రావడం జరుగుతుంది. మనం డివోటీస్ 16 మాలలు చేస్తాం అంటే 16 × 1000 16,000 మాలలు చేసిన పుణ్యఫలం అనేది మనకి లభించడం జరుగుతుంది. అందుకని మీరు కూడా ఈ పాండవ నిర్జల్ ఏకాదశి తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.